నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరంలో భూ కబ్జా వ్యవహారం ముదిరి పాకాన పడింది. మేయర్ భర్త బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దండు చంద్రశేఖర్ 100 గజాల స్థలం విషయంలో ఆటో డ్రైవర్ షేక్ రసూల్ ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తనకు శేఖర్ నుంచి ప్రాణభయం ఉండటంతోనే దాడి చేసినట్లు నిందితుడు వీడియో క్లిప్ విడుదల చేశాడు. నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్పై సోమవారం సాయంత్రం జరిగిన దాడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నాగారంలోని 80వ క్వార్టర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 10వ డివిజన్లలోని ఓ ప్రైవేటు పీఎంపీ దవాఖానా వద్ద ఆటో డ్రైవర్ షేక్ రసూల్ అలియాస్ సుక్రు అనే యువకుడు శేఖర్పై సుత్తితో దాడి చేశాడు. అంతకు ముందుగానే సంబంధిత దాడి ఘటనకు చిత్రీకరించేందుకు ముందుగానే ఓ వ్యక్తిని సిద్ధం చేసుకుని దాడి చేయడం గమనార్హం. ఆటో డ్రైవర్ రసూల్ శేఖర్పై ముందుగా చేతితో దాడి చేసి కాళ్ల బూట్లతో తొక్కిన తర్వాత తన ఆటోలో గల పెద్ద సుత్తి తీసుకువచ్చి శేఖర్ తలపై బాదడంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మేయర్ భర్త శేఖర్పై జరిగిన దాడి వీడియోతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తి వివరణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగారంలో 100 గజాల ఫ్లాట్ వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. నాగారంలో 100 గజాల ఫ్లాట్ వివాదమే ఈ దాడికి కారణంగా తెలిసింది. ఈ సందర్భంగా నిందితుడు రసూలు విడుదల చేసిన వీడియో సారాంశం ఇలా ఉంది. ఆయనకు కాంగ్రెస్ హయాంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని మేయర్ భర్త శేఖర్ కబ్జా చేశాడని, అక్కడికి వెళితే చంపుతానని బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించాడు. తాను 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, గత ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్ను మేయర్ భర్త దండు శేఖర్ కబ్జా చేశారని తెలిపారు. తన భూమిని లాక్కోవద్దని చాలాసార్లు బ్రతిమాలానని రసూల్ పేర్కొన్నారు. తన భూమి కబ్జా విషయంలో మేయర్ భర్త దండు శేఖర్ను సంప్రదిస్తే సమస్య పరిష్కారం అవుతోందని కొందరు చెప్పడంతో ఆయన వద్దకు వెళితే అక్కడున్నవారు కొందరు అవహేళన చేశారని అన్నారు. తన భూమి తనకు కావాలంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. ఆటో నడుపుకునే తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో భూమి కోసం వస్తే చంపుతానని బెదిరించారని ఆయన తెలిపారు. తాను దాడి చేయకపోతే తనపై దాడి జరిగేదని ఆ వీడియోలో రసూల్ వివరణ ఇచ్చారు.
అయితే ఈ దాడికి పాల్పడ్డ నిందితుడిని గుర్తించామని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలిపారు. अभी थोड़ी देर पहले एक शेखर बोल के है, निजामाबाद का मेहर कहते उन्हें मेरी ज़मीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतने मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि ये मुझे मेरी ज़मीन मत छीनो, मेरी ज़मीन मुझे दे दो। वो ज़मीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि ये शेखर अन्ना के पास जाओ, तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी ज़मीन कब्जा कर रहे, इन लोग सब वहाँ बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे, मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे, 2 लाख रुपए दो बोल रहे थे। तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता। मुझे कांग्रेस के परेड में वो ज़मीन मिली, अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो। और शेखर को मैं जान से मार दिया, पता नहीं उन्हें जिंदा रहता है नहीं रहता नहीं मालूम, यानी तो मेरे को उन्हें मार देता था, क्योंकि वो ज़मीन पे जाने से मेरे को कई बार धमकियां दिया उन्हें कि मत जाओ ज़मीन पे, वरना आपको जान से मार देता हूँ। प्लीज़ कांग्रेस वाले से गुजारिश कर रहा हूँ मैं कि कांग्रेस वालों से, मैं 10 साल ने 15 साल से मैं कांग्रेस में हूँ, कांग्रेस की हर रैली में गया, कांग्रेस का परचम ऊपर किया, मैंने कांग्रेस के परेड में हमको ज़मीन मिली, घर मिला, सब मिला, मगर वो ज़मीन आज टीआरएस वाले छीन रहे थे मुझे 3 साल से टॉर्चर कर रहे, जान से मारते बोल रहे। प्लीज़ अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो, बहुत बहुत गुजारिश है। నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోపించారు. దీనికి సాక్షాత్తు మేయర్ భర్తపై దాడి జరగడమే నిదర్శనమని అన్నారు. దండు శేఖర్పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. నగర మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిగాల మాట్లాడుతూ మేయర్ భర్త దండు శేఖర్పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సాక్షాత్తు మేయర్ భర్తపై దాడి జరగడంతో శాంతి భద్రతలు ఎలా దెబ్బతిన్నాయో ప్రజలు గమనించాలని అన్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతల రక్షణకు ఎంతో కృషి చేశామని అన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయాలు చేయడానికి అనేక అంశాలున్నాయని, అంతేకాని హత్యాయత్నాలు, దాడులు సరికాదని అన్నారు. దాడి వెనుక ఎవరి హస్తం ఉన్నా వారందరినీ శిక్షించాలని, అందుకోసం పోరాటం చేస్తామని తెలిపారు. మేయర్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆయనతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు సిర్పరాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. మొదటి మహిళ అయినటువంటి దండు నీతూ కిరణ్ గారి భర్తపై దండు శేఖర్పై హత్యాయత్నం జరిగింది. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిందని మాత్రమే కళ్ళగనబడి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఒక విషయం గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో అయినా నిజామాబాద్ పట్టణంలో అయినా అభివృద్ధితో పాటు శాంతి భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొదటి మహిళ అయినటువంటి మేయర్ గారి కుటుంబానికి రక్షణ లేకపోతే మరి పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికైనా రక్షణ ఉందా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రక్షణ లేకుండా ఆయన ఒక్కడే ఆయన డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ కోసం పోతే మరి అక్కడ ఒక వ్యక్తి వచ్చి దారుణంగా పట్టపగలే ఆయనపై దాడి చేయడం, మరి వ్యవస్థలో మరి ఇలాంటి తగున, మరి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఈ దాడుల కోసమేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మేయర్ గారి కుటుంబంపై దాడి చేస్తే ప్రజలందరూ భయభ్రాంతులు అవుతారు, ఎవరైనా మా కోసం మమ్మల్ని చూస్తే భయపడతారు అనేటటువంటి విషయంతో చేసేటటువంటి ఈ నీచమైనటువంటి పని మరి 10 సంవత్సరాల కాలంలో ప్రజలు మాకు పట్టం కడితే నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధితో పాటు శాంతి భద్రతలతో మేము నడిపించినటువంటి విషయం కూడా ప్రజలకు తెలుసు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేయర్ గారు ఒంటరి కాదు, మా కార్యకర్తలపై ఎవరి మీద దాడి జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అది కేటీఆర్ గారు, కేసీఆర్ గారితో పాటు యావత్ బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి అండగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.
మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో మీరు పని నడిపియండి అని చెప్తే భౌతిక దాడి, అటెంప్ట్ మర్డర్లు చేయడం, రైతుల మీద దాడులు ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది. కానీ మరి ప్రజలను పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఎంత ఘోరం, ఈరోజు చావు బతుకుల మధ్యలో మా దండుశేఖర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఏఐజీలో ఉన్నాడు. మరి నిన్న మధ్యాహ్నం వరకు కూడా మేము కలిసే ఉన్నాం. మరి నిన్న నాకు చెప్తా ఉన్నాడు, అన్న మనం అధికారంలో ఉన్నప్పుడు వేరే, ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది అనేటటువంటి విషయాన్ని కూడా మా మేయర్ గారు నా దృష్టికి తీసుకొచ్చింది. నిన్న మధ్యాహ్నం వరకు మేము కలిసినాం. వివిధ కార్యక్రమాలకు మేము వెళ్ళి మధ్యాహ్నమే నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళినా కొద్దిసేపటికే ఈ విషయం తెలిసిన తర్వాత మేము వెంటనే హుటాహుటిని ఇక్కడికి వచ్చినాం. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే, ఇక్కడ రాజకీయాలు వద్దు. రాజకీయాలు చేసుకోవడానికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. రాజకీయాలు చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ప్రజల కోసం మనం ఏం వెలుగుపడుతున్నామో దాని గురించి మనం మాట్లాడుకుందాం. కానీ మేము మర్డర్లు చేస్తాం, మేము అటెంప్ట్ మర్డర్లు చేస్తాం, మేము భయభ్రాంతులను గురి చేస్తాం, మేము నిజామాబాద్ ప్రజలని మేము భయం పెట్టిస్తాం. అందుకోసం మేము పెద్దల మీద దాడి చేస్తే ఎవరైనా మాకు భయపెడతారు అనుకుంటే వాళ్లకు చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. ఖచ్చితంగా ఈ దాడి వెనుక ఎవరు హస్తం ఉన్నా కూడా వాళ్ళందరినీ శిక్షించాల్సిందే అని చెప్పేసి మేము పోరాడతాం. ఖచ్చితంగా మేము ధర్నాలకు పిలుపునిస్తాం. మేము అవసరమే మేము కోర్టులకు పోతాం. పార్టీ పరంగా కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాం. సంకష్ట చతుర్థిని పురస్కరించుకొని నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. శుభం కరోతి గణపతి ఆలయంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో సంకష్ట చతుర్థిని పురస్కరించుకొని విఘ్నేశ్వరుని ఆలయాలతో పాటు మిగతా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు సంకష్ట చతుర్థిని పురస్కరించుకొని ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే నగర శివారులోని బోర్గాంపి గ్రామంలో గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సంకష్ట చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అభిషేకాలు, అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ పూజారి తెలిపారు. ఎంతో మహిమగల ఈ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే తాము కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని, దీంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని పూజారి చెప్పారు. డిసెంబర్ 6వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని పూజారి కోరారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం, సాయి లక్ష్మీ నగర్, బోర్గాంపి. ఈ మందిరము శ్రీ హంపి పీఠాధిపతి గారి కార్యక్రమంచే ప్రారంభించబడి హంపి పీఠాధిపతి గారి కార్యక్రమం నుంచే ప్రారంభించబడి 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల డిసెంబర్ 7వ తారీఖున రోజున వార్షికోత్సవము నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచనలో ఉన్నాము. మరియు ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నిలబెట్టారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ తెలిపారు. 20 సూత్రాల పంచవర్ష ప్రణాళిక ద్వారా దేశ ప్రజల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారని ఆయన కొనియాడారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో భారతదేశ మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ, ఇందిరాగాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఆమె ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా నిలబెట్టిందని, బ్యాంకుల జాతీయకరణ చేయడం, గరీబీ హటావో నినాదం, హరిత విప్లవం, 20 సూత్రాల పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశ ప్రజల అభివృద్ధి కృషి చేశారని ఆయన అన్నారు.
ఇందిరాగాంధీ మరణించిన రోజున ఉత్తర భారతం అంధకారంలోకి వెళ్ళిందని, ఆమె మరణించిన రోజున పోచంపాడులో సభ నిర్వహిస్తున్న తాము అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లటం జరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీ కుటుంబం ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కుటుంబమని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టికెట్ వచ్చినా అందరూ కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మాజీ మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనమందరం ఒకసారి ఆమెను స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు నాకు సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు చూసినా మహిళలను కౌంట్ చేస్తుంటే ఎంతమంది వచ్చిందనేటువంటిది. ఈరోజు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ నాయకులు చాలామంది ఉన్నారు. ఇందులో మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ మేయర్ గారు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళని అభినందిస్తూ ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది సేవాదళ అధ్యక్షులు కానీ, బీసీ అధ్యక్షులు కానీ, ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు కానీ, మైనార్టీ అధ్యక్షులు కానీ, వారి కార్యవర్గ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేయడానికి నేషనల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు ప్రజల సంబంధాలను చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలను పార్టీకి ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి చాలామంది కోఆర్డినేటర్లు, ఉదాహరణకు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, పార్టీ ప్రయోజనాల కొరకు పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుల వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో 2 గంటలకు పెద్ద బహిరంగ సభలో ఇందిరాగాంధీ గారి పేరు మీద ఏదైతే ప్రజాపాలన జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారి సందేశం ఈరోజు అక్కడ ఉంది పెద్ద గొప్ప బహిరంగ సభలో. దానికి అనుగుణంగా ఈరోజు ఆమె జన్మదినం నాడు మనం నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఆర్మూర్ కానీ, బోధన్ కానీ, బాల్కొండ కానీ, డిచ్పల్లి కానీ ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా మీతో పాలు పంచుకుంటూ రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారం సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే నానుడి నిత్య జీవితంలో ఆచరించాలని జిల్లా జడ్జ్ సునీత కుంచాల సూచించారు. ప్రజలు తమ కంటి చూపులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె కోరారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సౌజన్యంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని బార్ అసోసియేషన్ సమావేశపు హాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ శరీరంలో కళ్ళు ప్రధాన అవయవాలని, కంటి చూపుతో విశ్వాన్ని దర్శించవచ్చని అన్నారు. మనిషి మరణాంతరం నేత్రాలను మరో మనిషికి దానం చేసే గొప్ప అవయవంగా వైద్య పరిభాషలో పేర్కొంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నేత్రదానం వలన మరికొందరు ప్రపంచాన్ని చూడగలుగుతున్నారని ఆమె అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సామాజిక దృక్పథంతో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడాన్ని జిల్లా జడ్జ్ ప్రశంసించారు. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పని ఒత్తిడికి లోనవుతారని, దాని వలన కళ్లపైన ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్, ట్యాబ్ల వినియోగం వలన నేత్రాలు రకరకాల అనారోగ్య సమస్యల పాలవుతున్నాయని, దీనిని అధిగమించడానికి కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు.
డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి డాక్టర్ శరత్ జోషి, ఆసుపత్రి ఆప్థమాలిస్ట్ విభవ్ చరణ్ గౌడ్, గణేష్, సంజయ్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కక్షిదారులకు కంటి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. We are providing free consultations at the hospital and subsidized concessional tests, lab tests, and providing discounts on surgeries also. And we are doing all types of surgeries and special privilege, special this thing will be given to the lawyers. And please do come and visit our hospitals. Thank you. ఈరోజు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటు న్యాయవాదులకు, కక్షిదారులకు, జ్యుడిషియల్ సిబ్బందికి అగ్రవాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యం వాటి సహకారంతో ఇవాళ ఉచిత ఐ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మానవ అవయవాల్లో ఐ అనేది కంటిలో ముఖ్యమైన భాగము. వాటిని రక్షించడం కోసం అనేక రకాల నీట్గా ఉంచుకొని మన ఒక ఆరోగ్యం కాకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న. ముఖ్యంగా కంటి చూపు ఉంటేనే ఇవాళ జీవిత మనుగడ అనేది సాగుతుంది. కాబట్టి దాని యొక్క పరిరక్షణ కోసము ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా దాన్ని ఉంచేందుకోసం ప్రయత్నం చేయాలి. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వారికి మొత్తంలో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వారికి 3 నెలల లోపు చెక్కులు వచ్చే విధంగా కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అప్లై చేసుకున్న 3 నెలల లోపు చెక్కులు వచ్చే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తంలో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 84 మందికి 25,65,000 రూపాయల విలువ గల చెక్కులు అందజేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గానికి రావడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సెక్రటరియట్కి పంపించడం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 3 నెలలకు వచ్చినాయి, 3 నెలలకు, 2 నెలలకు. అయితే చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బీజేపీ వాళ్ళందరం అడుగుతా ఉన్నాం, 8 నెలలు, 10 నెలలు, ఏడాది అవుతున్నది. గరీబోళ్ళు, మధ్యతరగతి వాళ్ళకు అప్పు సొప్పు చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన 10 నెలలకు ఏడాది వెతికే పోతుందని మేము చాలాసార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మార్పు వచ్చింది. 4 నెలలకు 3-4 నెలల నుంచి 3-4 నెలల ఇప్పుడు అప్లై రావడము చాలా సంతోషము. దాంతోపాటు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు 15-20% వస్తుంది. మేము దాని గురించి కూడా అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, పోరాడతాం. ఢిల్లీ రావాల చెక్కులు అందరికి ఉపయోగపడుతుంది. కనీసం 40-50%, ₹1,00,000 అంటే 40-50,000 రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ చెక్కులు వచ్చినాయో దాన్ని इतर दान के दूसरी तरफ नहीं पहुँचाना, मेहरबानी करके जो आपका खर्चा है कुछ है वो पहला ले लो, वो खर्चा पहले. హైదరాబాద్లో జరిగే మాలల సింహ గర్జనకు తెలంగాణ రాష్ట్రంలోని మాలలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ కోరారు. మాలలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మాలల హక్కుల పరిరక్షణ కోసం మాలలంతా ఉద్యమించాలని, మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లను పూర్తిగా నీరుగార్చే కుట్ర చేశాడని ఆరోపించారు.
దళితులను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని స్వార్థ రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రవర్ణాల చేతుల్లో నుంచి రాజ్యాధికారం చేజారకుండా ఉండటం కోసం దళితులను విభజించి పాలించాలని కుట్రను తెరపైకి తీసుకొచ్చారని ఆయన అన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జనకు అధిక సంఖ్యలో మాలలు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు ఉపాధ్యక్షుడు సిద్ధం రాజేందర్, జిల్లా కో కన్వీనర్ నీరడి లక్ష్మణ్, కేశపల్లి రవి, పాసం కుమార్ వీరితో పాటు ఇతరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనేటువంటి మాలలందరినీ సమీకరించి మాలల శివగర్జన పెట్టడం జరిగింది ప్యారెడ్ గ్రౌండ్లో. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికెళ్ళే ఒక కుటుంబ సభ్యులు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగమే ఈ డిచ్పల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం. మందకృష్ణ మాదిగ మనువాదు పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏజెంట్ ఆయనతో మాట్లాడి వర్గీకరణను చేయొచ్చని చెప్పేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు విచ్చలవిడిగి ఉన్నటువంటి జాతులు ఏదైతే ఉన్నదో షెడ్యూల్డ్ కులాల వాళ్ళని ఒక షెడ్యూల్డ్ కులాలుగా తయారు చేసి వారికి రిజర్వేషన్ పొందుపరచడానికి అవసరం ఉందని చెప్పేసి పొందుపరిచిండ్రు. మా తాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా 1500 కులాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 59 కులాలను ఒక తాటి మీదకి తెస్తే కొంతమంది కుట్రదారులు రాజ్యాధికారం తీసుకు వీళ్ళు పోతారేమో దళితులు అని చెప్పేసి విభజించి పాలించనే ఉద్దేశంతో చంద్రబాబు ఆనా. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతి న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. సంత శ్రీ సేవాలాల్ జగదాంబ మాతా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని బంజారాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో నూతన విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. మోస్రా మండల పరిధిలోని చేనెంబర్ తండాలో నూతనంగా శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదాంబ ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా నూతన విగ్రహాలను తండాలో ఊరేగించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డీజే చప్పుళ్లతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ గిరిజనులు భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండా పెద్దలు మాట్లాడుతూ బుధవారం ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తండావాసులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్లో ఓపీఎంఎస్ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. మాక్లూరు మండలం ఒడ్యాటుపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం ఎంత, రైస్ మిల్లులకు ఎంత పరిమాణంలో ధాన్యం రవాణా, బిల్లుల చెల్లింపులు ఏ మేరకు జరిగాయి తదితర వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించిన అనంతరం రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరగు, కడత పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని ఆయన రైతులను ఆరా తీశారు. ఏఈఓ ధృవీకరణ పత్రాన్ని జతపరుస్తూ ఆన్లైన్లో సన్నధాన్య వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని, సరిపడా గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇప్పటికే సింహభాగం ధాన్యం సేకరణ జరిగినందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారులు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి కల్తీ పాలు, కారం పొడి ఇలా ఎన్నో వస్తుంటాయి. తాజాగా యాసిడ్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేస్తే ప్రాణాంతక వస్తువులతో తయారు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరిట మహమ్మద్ షకీల్ అహ్మద్ అనే ప్రబుద్ధుడు ప్రాణాంతక వస్తువులతో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తుండగా నిర్వాహకుడు మహమ్మద్ షకీల్ అహ్మద్ పట్టుబడ్డాడు. అల్లం వెల్లుల్లి పేస్టులో అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వినియోగిస్తూ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో మహమ్మద్ షకీల్ అహ్మద్తో పాటు మరో 8 మందిని టాస్క్ ఫోర్స్ అరెస్టు చేశారు. వీధి కుక్కల బెడద రోజురోజుకు జటిలమవుతోంది. శునకాల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రజల పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల మదీనా కాలనీలో 4 సంవత్సరాల బాలిక మహేరా ఫాతిమాపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలిక అరుపులు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు కుక్కలను తరిమివేసి బాలికను కాపాడారు. బాలిక మెడపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పలువురు నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు వీధి కుక్కల బెడద తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. మదీనా కాలనీ మున్సిపాలిటీ చైర్మన్ లేరు, ఓళ్ళు లేరు. ఇక్కడ వచ్చినాం, ఓళ్ళు పట్టించుకోకొచ్చినారు. ఇక్కడ ఇప్పటిదాకా కూర్చొని ధర్నా చేస్తున్నాం. బచ్చిగాన పాప పేరు వైదా ఫాతిమా, 4 సంవత్సరాలు. ఈ మదీనా కాలనీలో మనం మదీనా కాలనీ బయట వెళ్తే ఇట్లా పట్టుకుంది కుక్కలు వచ్చి 2 ఉంది అంట. కుక్కలు అయితే మస్తు ఉన్నాయి. 10 కుక్కలు 50 కుక్కలు ఇట్లా కనబడుతున్నాయి. పొద్దుగా లేసి ఓళ్ళు లేరు ఇక్కడ, ఓళ్ళు ఇక్కడ. ఏమైందంటే మనం పోయినాం, ఏడుస్తుంది. ఏడిసినాక మనం బయట వెళ్తే ఎత్తుకుపోతున్నారు కుక్కలు. పట్టుమని మనం ఒక రైతుడి కొడితే జర ఇడిచినాడు, లేకపోతే ఎత్తుకొని పోతుండే. ఎత్తుకుపోయినాం, రక్తం బిల్లెడ్ అంటే బిల్లెడ్ ఆగొచ్చింది. ఒక రంధ్రం పడింది. కుక్కలు అయితే ఏడంటే ఏడా మెదడు కూడా కరిచినాయి. వెనుక बैक साइड पूरा मस्त कर 10:30 बजे के टाइम पे घर के बाहर खेल रही थी बच्ची। ये मदीना कॉलोनी 1 नंबर वार्ड बांसवाड़ा का वार्ड में बच्ची खेल रही थी। कुत्ते आके अटैक कर रहे, जिससे बच्ची को गर्दन पे तकरीबन एक ऐसा दांत पूरे अंदर उतर गया, निशान है, और कान पे से पूरा खून जा रहा। कुत्ते पकड़े खींच के लेके जा रहे थे। अच्छा हुआ कि आजू बाजू वाले देख के कुत्तों को पत्थरों से मार के करके बच्ची को वहाँ से छुड़ा के लाने बाद एरिया हॉस्पिटल को ले आके बच्ची को इंजेक्शन दिलाया, ड्रेसिंग कराए,
बांसवाड़ा म्यूनसिपल ऑफिस के सामने हम धरना मुनज़्ज़म कर रहे हैं। इस मौके पे म्यूनसिपल कमिश्नर से बात कर रहे तो वो बोल रहे कि ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచాలని విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బీరప్ప యాదవ్ డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ నెల 26న ప్రతి పెన్షన్దారుని ఐక్యం చేసుకుని అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక ఆదేశాల మేరకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రెండో రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బీరప్ప యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో 4,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలు చేస్తామని చెప్పి సంవత్సరం అవుతున్నా ఇవ్వటం లేదని అన్నారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ కార్మికులకు పెంచుతామన్న పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ యొక్క నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈనాటికి 11 నెలలు కావస్తుంది. ఏదైతే తన యొక్క మేనిఫెస్టో లోపల వికలాంగులకు, వృద్ధులకు, ఏదైతే వితంతువులకు, బీడీ కార్మికులకు అందరికి కూడా ఏదైతే 2,000 నుంచి 4,000, 4,000 నుంచి 6,000 పింఛన్ పెంచుతామని చెప్పేసి ఏదైతే మోసపూరితమైన మాటలు చెప్పి మమ్మల్ని ఏదైతే మోసానికి పాలు చేసినాడో కాబట్టే మేము ఇంతవరకు 11 నెలల నుంచి మరి పక్క రాష్ట్రం లోపల పింఛన్ పెంచి ఏదైతే పాత బకాయిలను ఇస్తూ కూడా అతను ఏదైతే పింఛన్ చెల్లిస్తున్నాడో కావున ఏదైతే మన రాష్ట్రం లోపల ఇచ్చిన వాగ్దానాలనే నెరవేర్చడం లేదు. ఇక్కడ నెరవేర్చకుండా మహారాష్ట్రలో పోయి ఏదైతే పెద్ద వాగ్దానాలు చేస్తున్నాడో, ఏదైతే కన్న తల్లికి అన్నం పెట్టనాడో, పిన్న తల్లికి చీరలు కొంటానన్నాడు చెప్పేసి మహారాష్ట్రలో గొప్పతనం చెప్పుకుంటున్నాడు. కాబట్టే మరి అటువంటి మోసకారి ఈ సీఎంను ఇంతవరకు మేమైతే చూడలేదు. మరి ఇప్పుడు మా యొక్క డిమాండ్లను ఈ యొక్క ఏదైతే 23 తారీఖు వరకు ఈ యొక్క నిరాహార దీక్షలు చేస్తున్నాము. మరి ఆ తర్వాత ఈ లోపల మా యొక్క పెన్షన్ను పెంచలేనట్లయితే మరి 26వ తారీఖున మేము చలో హైదరాబాద్ చెప్పేసి ముట్టడి చేస్తాము. మా యొక్క వృద్ధులు, వితంతులు, వికలాంగులు అందరినీ కలిపి మరి ఏదైతే రాజకీయ నాయకులను కూడా కలిపి మేము అందరం కూడా ఏదైతే పెద్ద భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహనీయురాలని ఆయన కొనియాడారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరాస్తాలో ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ భారతదేశ మొదటి మహిళా ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలను అందించారని అన్నారు. గరీబీ హటావో అనే నినాదంతో పేదరిక నిర్మూలనకై అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. దేశ భద్రత విషయంలో వెనకడుగు వేయకుండా ఆమె ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గాదారి నర్సారెడ్డి, బాలరాజ్ నాయక్, చేపూరి రాజేందర్ గౌడ్, మామిడి నరేందర్, నర్సింగ్, గొల్ల జనార్దన్, శోభన్, దిగంబర్, సాకలి రమేష్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకల్ని సిరికొండ మండలంలో మరి మండల పార్టీ తరఫున మేమందరూ కాంగ్రెస్ నాయకులం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గత చరిత్ర చూస్తే ఆమె ఒక మహిళా ఉక్కు మనిషిగా ఈ భారతదేశానికి చిరసమైనటువంటి ఫలితాలు చూపిస్తూ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి మహిళా ఉక్కు మనిషి. బ్యాంకుల జాతీయం కావచ్చు, గరీబ్ హటావో నినాదంతో ఎంతో మంది పేదలకు భూ పంపిణీ చేసి భారతదేశ చరిత్రలో లిఖితంగా నిలిచినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి ఆమె ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ కాకుండా ఒక ఉక్కు మనిషిగా చిరస్థాయిలో అందరి గుండెల్లో ఉన్నది. పేదలకు భూమి పంపిణీలో ఆ రోజు 1978లో దేశవ్యాప్తంగా
గరీబ్ హఠావో అనే ఒక నిదానంతో పేద ప్రజలందరికీ కూడా భూ పంపిణీ చేసింది. అదేవిధంగా గూడు గుడ్డ అన్నట్టు ఒక నిదానంతో ప్రతి ఇంటికి గూడు కట్టించి ఇందిరా మహిళ ద్వారా దేశం మొత్తంగా గర్వించదగినటువంటి మహిళ. మరి ఆమెను ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి. ఆమె చేసినటువంటి అభివృద్ధి శాశ్వతంగా ఉన్నాయి కాబట్టి మరోసారి ఆమెకు మేమందరం కూడా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. పీఎంపీ ఆర్ఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర నాయకులు మంగళవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని ఉమ్మడి వేదిక నాయకులు ఎస్ వెంకటరెడ్డి, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పులగం మోహన్ చంద్రశేఖర్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమితులైన అంతిరెడ్డి రాజిరెడ్డి మంగళవారం నాడు మొదటిసారి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 20వ తేదీన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాలను గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమ్మతించారని ఆయన చెప్పారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో కచేరీ నుండి ఎత్తిపోతల వరకు మొరన్ రోడ్డు మంజూరైంది. 2 లక్షల రూపాయలతో ఈ మొరన్ రోడ్డు పనులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబీన్ ఖాన్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అనారోగ్యం పాలైన శుద్ధ ఉమా అనే మహిళకు వైద్య సేవల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మొబీన్ ఖాన్ మాట్లాడుతూ అనారోగ్యాల బారిన పడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న పేదలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన ఉమా ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యేకు వివరించగా సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరెడ్డి, జావేద్, సాయిబాబా గౌడ్, సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నగర మేయర్ భర్త చంద్రశేఖర్పై జరిగిన హత్యాయత్నాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తీవ్రంగా ఖండించారు. చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్న దుండగులను కఠినంగా శిక్షించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. ఈ దాడి వెనుక ఉన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని కోరుతూ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు నాయకులు బూరుగుల వెంకటేశ్వర్లు, ఎడ్ల నాగరాజు, అనంపల్లి ఎల్లం, అలుక కిషన్, నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంగళవారం నాడు జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.